ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి వెళ్ళి అప్డేట్ లేదు అనుకుంటూనే ఉన్నా. సో చాలా చాలా మంచి అప్డేట్, మంచి సాంగ్ వచ్చింది. దేఖ్ లేంగే సాలా సాంగ్ వచ్చింది భయ్య, ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ నుంచి వెళ్ళి చిన్న ఏది వచ్చినా కానీ అసలు హైలైట్ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. అటువంటిది ఒక మంచి సాంగ్ ఇచ్చిండు డిఎస్పి, చాలా చాలా బాగుంది. అసలు లుక్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ అన్నవి. అంటే బద్రీ సినిమా, తమ్ముడు సినిమా, ఖుషి సినిమా ఆ రేంజ్ లుక్స్ ఉన్నాయి. అంటే మీరు అది చూసినా కూడా మీరు ఆ సాంగ్ ఒకసారి చూడండి కావాలంటే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కదా, జనరల్గా సినిమా ఆడియన్స్ ఎవరైనా కానీ ఒకసారి సాంగ్ చూడండి. ఎంత సింపుల్ మూవ్స్, ఎంత స్టైలిష్గా దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎంత స్టైలిష్గా ఉందంటే నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు ఎంత క్యాజువల్గా వేస్తుండ్రు స్టెప్స్ అంటే, పొలిటీషియన్ అయినా పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ అయినా ఈయననైనా డ్యాన్స్ చేసింది అన్నట్టుంది. వావ్ 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 డిఎస్పి అన్న మంచి సాంగ్ ఇచ్చిన పోయా. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఓవర్ థింకింగ్ చేసే సాంగ్స్ కన్నా ఎంత సింపుల్గా ఒక మంచి సాంగ్ ఇచ్చిండు. హరీష్ శంకర్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాగ్ తీసుకొచ్చిండు. మళ్ళీ ఆ క్యాప్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కానీ, అండ్ శ్రీలీల కూడా ఉంది ఈ సాంగ్లో. సో అండ్ హరీష్ శంకర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్లో పెట్టిర్రు మధ్యలో. సో చాలా చాలా బాగుంది. యంగ్ లుక్, సింపుల్గా క్యాజువల్గా చాలా బాగున్నాడు. పవన్ కళ్యాణ్ ఏజ్కి ఆ లుక్కి అసలు సంబంధం లేదు. ఒకసారి చూసిన తర్వాత మీరు కూడా కమెంట్ చేయండి మీకేమనిపించిందో. నాకు మాత్రం చాలా నచ్చింది భయ సాంగ్ అయితే, ఇంకేం చెప్పాలని అర్థమైతే లేదు. అలా పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చింది అన్న కర్రీ మనం అప్డేట్ చేయకపోతే మనకు మనసున పట్టది. సో అందుకే అప్డేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఎవరైనా సాంగ్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, యూట్యూబ్లో కొట్టండి దేఖ్ లేంగే సాలా అని, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.